కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్కి ఈరోజు 20th గ్రాడ్యుయేషన్ డేకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి చంద్రశేఖర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చేసారు. వారితో పాటు అనంతపురం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మరికొంతమంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. సార్, ఇది 20వ బ్యాచ్ అంటే తమాషా కాదు. మా అనంతపురంలో ఇంతమంది ఫిజియోథెరపిస్టులు వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. బట్ ఈ ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఈ ఫిజియోథెరపిస్టులు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఏమైనా ఉందా? నేను ఐఎమ్ ది డాక్టర్ చంద్రశేఖర్ అండి, కార్డియాలజిస్ట్ అండ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఈ రోజున ముఖ్యంగా 20th గ్రాడ్యుయేషన్ డే ఆఫ్ కస్తూరి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీకి రావడం జరిగింది. ముఖ్యంగా మీరు అన్నట్లు దర్ ఇస్ ఫ్రమ్ 2002లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ జాబ్. తర్వాత ఏఐ అన్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ విల్ యాడ్ టు దిస్ వన్ దానివల్ల మనకేమీ ఫిజియోథెరపీ ఇదవుతుంది. టెక్నాలజీ పెరిగితే చాలా వరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో క్వాంటమ్ ఫిజిక్స్, ఏఐ టెక్నాలజీలో కూడా చాలామంది స్టాఫ్ కూడా మేము రేపు 15th నుంచి 3 months ట్రైనింగ్ అయ్యి యాజ్ హెచ్ఓడీస్, తర్వాత 3 months తర్వాత మళ్ళీ మేము ఎగ్జామ్ రాసి మాకు అవేర్నెస్ కల్పించాలని ముఖ్యమంత్రి గారి సలహాతో మేమంతా కూడా ట్రైన్ అవుతున్నాము. ఈ ఏఐ టెక్నాలజీ వలన కూడా బేసిక్గా నాట్ ఓన్లీ అంటే ఇట్ హ్యాస్ బీన్ అంటే చాలా వరకు ఏఐ టెక్నాలజీ మెడికల్ ఫీల్డ్లో చాలా వరకు ఉపయోగపడుతుంది. డాక్టర్స్ కమ్యూనిటీ అయితే కానీ, నర్సింగ్ కమ్యూనిటీ అయితే కానీ, ఫిజియోథెరపీ పల్లిటీ స్పెషాలిటీస్ అయితే కానీ డెఫినెట్గా ఈ టెక్నాలజీ వల్ల మరింత కూడా పాజిటివ్గా మనము చేసుకొని పర్టికులర్లీ కార్డియాలజీ కానీ, రేడియాలజీ కానీ చాలా వరకు ఏఐ టెక్నాలజీ యూజ్ అవుతుంది. ఇదే కాకుండా మోడర్న్ టెక్నిక్స్ ఇప్పుడు ప్రజెంట్గా మనము వీఆర్ ఇన్ ఏ ఆల్మోస్ట్ 21st century. సో దాంట్లో మనకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారి విజన్తో మనము ముందుకు పోవడం జరిగింది. 2047 డెఫినెట్గా మనకు ఈ మధ్య కాలంలోనే వైజాగ్లో ఈ గూగుల్ కానీ ఈవెన్ మిగతా కంపెనీస్ కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. కొంతవరకు ఈ టెక్నాలజీ డెఫినెట్గా ఇట్ విల్ యాడ్ టు ద లైఫ్, ఇట్ విల్ హ్యావ్ ఎ కలర్ టు ద వాట్ ఎవర్ ట్రైనింగ్ వీఆర్ హ్యావింగ్. డెఫినెట్గా ఈసారి 100% ఉత్తీర్ణులు అయినారు. ప్రిన్సిపల్కి, స్టాఫ్కి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దే ఆర్ మెయింటైనింగ్ వెరీ గుడ్ స్టాండర్డ్స్. సో యాజ్ ఏ వైస్ ఛాన్సలర్ ఐఎమ్ విజిటింగ్ టుడే ఐ హ్యావ్ కమ్ ఫర్ గ్రాడ్యుయేషన్ డే. ఐఎమ్ హ్యాపీ దట్ the Kasturi College of Physiotherapy is doing wonderful job, and today almost అందరికి కూడా గ్రాడ్యుయేషన్ డిగ్రీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అమ్మాయి యూనివర్సిటీ టాపర్ కూడా వచ్చి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ప్రహ్లాద్ గారికి, ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను వైస్ ఛాన్సలర్. మీరు వైస్ ఛాన్సలర్గా అయిన తర్వాత ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎలాంటి మార్పులు ఏమన్నా చేశారా సార్? సో ఒక 6 months అయింది. నేను 25th April నుంచి బాధ్యత నిర్వహించడం జరిగింది. ఒకటి డాక్టర్స్ డే నిర్వహించడం జరిగింది. తర్వాత త్వరలో కూడా January 12th ఎల్లాప్రగడ సుబ్బారావు జన్మదినం పురస్కరించుకొని యూనివర్సిటీ రీసెర్చ్ డే మనము చేయడం జరుగుతుంది. ఒక అవార్డు, ఎల్లాప్రగడ అవార్డు డాక్టర్ లోకేష్ అజ్జా గారికి, మా ఫేమస్ సిటీ సర్జన్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళకి ఇవ్వడము. అదే కాకుండా దెర్ ఈజ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఫర్ ఆల్ ది మెడికల్ కాలేజ్. 120 people దే హ్యావ్ అప్లైడ్ ఫర్ రీసెర్చ్ అవార్డ్స్. అదే కాకుండా కూడా పెరిఫరీస్లో అంటే ఇప్పుడు నర్సింగ్ అయితే కానీ, ఫిజియోథెరపీ అయితే కానీ, డెంటల్ అయితే కానీ వీఆర్ ఆల్ ఎంకరేజింగ్. తర్వాత స్పోర్ట్స్ రెగ్యులర్గా చేస్తున్నాము. మా హెల్త్ సెక్రటరీ అన్నట్లు కూడా స్పోర్ట్స్ అంటే దే షుడ్ బికమ్ ఈ మధ్యనే నేను 3 days బ్యాక్ ఐ హ్యావ్ గివెన్ యూనివర్సిటీ వాలీబాల్ టీం కూడా పంపించడం జరిగింది. సో స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తాము. లెట్ us గివ్ ఆల్మోస్ట్ 25 lakhs ఫర్ ది స్పోర్ట్స్ ఫర్ ఈచ్ కాలేజ్. సో అదే కాకుండా మనము 50 lakhs
ఫర్ ఈచ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రీసెర్చ్ ఫండ్ కూడా ఇస్తున్నాము. త్వరలో కూడా అమరావతి క్యాంపస్లో కూడా మా ముఖ్యమంత్రి గారి అనుసరణ సిఆర్డిఏలో అప్రూవల్ ఉంది. ఓ 25 acres to 50 acres ల్యాండ్ న్యూ అమరావతిలో కూడా కొత్త యూనివర్సిటీ స్థాపించాం. దాంట్లో అన్ని విభాగాలు రీసెర్చ్ బ్లాక్ అవన్నీ కూడా మేము పెట్టడము నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఐ షుడ్ థ్యాంక్ ది హానరబుల్ సీఎం అండ్ ఆల్సో అవర్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, హెల్త్ సెక్రటరీ గారు సౌరభ్ గారు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. ఈ యూనివర్సిటీని ముందుకు తీసుకొని పోతానని నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా మా అనంతపురం సూపర్ స్పెషాలిటీకి ఏమైనా కొంచెం మా మినిస్టర్ గారికి సీఎం గారికి చెప్పి నిధులు కొరత ఉంది, అలాగే డాక్టర్స్ కొరత ఉంది చాలా ఇక్కడ. ఇది ఇంకోటి ఏంటంటే పేద జిల్లా సార్, ఇది చాలామంది పేదవాళ్ళంతా సూపర్ స్పెషాలిటీకి వస్తున్నారు సార్. అయినా ఇంకా ఎక్విప్మెంట్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఇవన్నీ చాలా కొరతలు ఉన్నాయి. ముఖ్యంగా మా భాస్కర్ లాంటి సార్లు కొంతమంది అంటే ఇలాంటి ప్రొఫెసర్స్ ఇంకా వస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఇలాంటి వాళ్ళని ఏమన్నా ఇంకా డెఫినెట్గా ఇంకా నేను కూడా రాయలసీమ వాసి, కర్నూలు జిల్లా వాసి. సో ఫస్ట్ టైం మనకు రాయలసీమలో వైస్ ఛాన్సలర్ రావడము. త్వరలో కూడా డాక్టర్ సాయి సుధీర్ రిజిస్ట్రార్ కూడా ఆయన కూడా కర్నూలు జిల్లా వాసి. మనం డెఫినెట్గా మన ప్రాంతమే కాకుండా యాజ్ ఎ వైస్ ఛాన్సలర్గా నా అందరి బాధ్యత అన్ని జిల్లాలు కూడా చూస్తాం. డెఫినెట్గా మనకంతా వెనుకబడిన సీడెడ్ జిల్లాస్ ఇవి. డెఫినెట్గా నా వంతు సహకారం యాజ్ అకాడమిక్ రీసెర్చ్గా అంటే అడ్మినిస్ట్రేషన్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నారు అబ్బాయి డాక్టర్ రఘునందన్ కూడా తిరుపతిలో చదువుకున్నాడు, నా స్టూడెంట్. తర్వాత ఆయన కర్నూలులో చాలా వరకు సేవలు చేశారు. సో దెర్ ఈస్ అ స్పెషల్ అఫెక్షన్ టు ద బ్యాక్వర్డ్ రీజన్. డెఫినెట్గా మేము మా అందరి సహకారంతో ఈవెన్ ఏపీ మెడికల్ కౌన్సిల్లో కూడా మన ఉన్నారు. అదే కాకుండా మనము డెఫినెట్గా ముందుకు తీసుకొని పోతామని ముఖ్యమంత్రి గారి సలహాతో, హెల్త్ మినిస్టర్ గారి వాళ్ళ అనుసంధానంతో, సెక్రటరీ గారి అనుసంధానంతో ఈ రాష్ట్రాన్ని ముందుగా మెడికల్ అభివృద్ధిగా మనం చేస్తాము. 554 కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో ఆల్మోస్ట్ 40 మెడికల్ కాలేజెస్, 30 డెంటల్ కాలేజెస్, ఫిజియోథెరపీ కూడా రీసెంట్గా కూడా సెక్రటరీ గారు అన్ని ఫిజియోథెరపీ కాలేజెస్ అన్నీ ప్రైవేట్గా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ కూడా, గవర్నమెంట్ ఫిజియోథెరపీ కాలేజెస్ కూడా స్టార్ట్ చేస్తామని నిర్ణయం జరగడం జరిగింది. సార్ మీరు కర్నూలు వాసి అంటున్నారు, ముఖ్యంగా మీ బాల్యము విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది సార్? ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాది నేటివ్ ప్లేస్ పాలకుర్తి, కోడుమూరు మండల్, కర్నూలు డిస్టిక్లో. గూడూరులో బేసిక్గా నేను 6th వరకు చదవడం జరిగింది. 7th క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ వరకు ఎమ్మిగనూరులో చేయడం జరిగింది. తర్వాత 7th ఫైనల్ నుంచి ఆల్మోస్ట్ పర్ల, అది ఆర్ఎస్సి మాకు పర్ల అయితే ఉంది. పర్లలో ఆల్మోస్ట్ గవర్నమెంట్ కాలేజీలో జెడ్పీ హై స్కూల్లో నేను చదివాను. 75 బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్. తర్వాత 75 to 79 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ అభ్యసించి 77లో నేను కర్నూలు మెడికల్ కాలేజ్ చేరడం జరిగింది. ఎంబీబీఎస్ తర్వాత ఎండి కూడా కర్నూలు మెడికల్ కాలేజ్ చేయడం జరిగింది. ఉద్యోగ రీత్యా నేను ఎస్సీ మెడికల్ కాలేజీలో ఆల్మోస్ట్ 7 years ఉన్నాను. మెడిసిన్లో 4 years, 3 years ఇన్ కార్డియాలజీ. దెన్ ఐ గాట్ ఏ సెలెక్టెడ్ నేషనల్గా డిఎం కార్డియాలజీ సిఎంసి వేలూరులో సెలెక్ట్ కావడం జరిగింది. 95 to 97 అక్కడ చేసిన తర్వాత ప్రత్యేకంగా మన కర్నూలు నేను చదువుకున్న కాలేజీ ఇన్స్టిట్యూషను మా జిల్లా అభివృద్ధి చేయాలని కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఒక ఆల్మోస్ట్ నాకు 2 decades పట్టింది. సో 2001లో కలెక్టర్ అప్పుడు సాయి ప్రసాద్ గారు విల్ బి ద వుడ్ బి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఆయన సహకారంతో కార్పొరేట్ స్థాయిలో మనం కార్డియాలజీ చేయడము, 2002లో ఒక హార్ట్ ఫౌండేషన్ పెట్టడము, తర్వాత 2008లో రాజశేఖర రెడ్డి గారు క్యాత్ ల్యాబ్ ఇవ్వడము. అప్పటి నుంచి కూడా 2016లో డిఎం కార్డియాలజీ కోసం 6 batches ఆఫ్ డిఎం కార్డియాలజీ, 12 కార్డియాలజిస్ట్ ఆర్ ట్రైన్డ్. అవుట్ ఆఫ్ 6 batches 3 batches వాళ్ళు బెస్ట్ అవుట్ గోయింగ్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్తో పాస్ కావడం జరిగింది. అదే కాకుండా కార్డియాక్ సర్జరీ కూడా 2016 నుంచి అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు, బెనెడిక్ట్ గారు కూడా అప్పుడు అసిస్టెంట్గా ఉన్నారు. చాలా వరకు ఒక 600 to 700 ఓపెన్ హార్ట్స్ కూడా, యాంజియోగ్రామ్స్ రెగ్యులర్గా కూడా చేస్తున్నారు, స్టెంట్లు వేస్తున్నారు. సో మన ప్రాంతానికి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈవెన్ అనంతపూర్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక క్యాత్ ల్యాబ్ రావడము, తర్వాత కార్డియాక్ సర్జన్ బెనెడిక్ట్ కూడా రావడం. డెఫినెట్గా
whatever help is done is there to the Anantapur Medical College. అనంతపూర్ మెడికల్ కాలేజ్ డ్యూ ఉంది. త్వరలో కూడా అనంతపూర్ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ విభాగం నేను సందర్శిస్తాను. డెఫినెట్గా నా వంతుగా నేను డెఫినెట్గా చేస్తాను. చాలామంది యువతకు అంటే అవకాశాలు లేని అటువంటి పరిస్థితుల్లోనే మీరు ఈ స్టేజ్కి వచ్చారు సార్. ఇప్పుడు ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా చాలామంది యూత్ ఎందుకో అన్సాటిస్ఫాక్షను, కొంతమంది చాలామంది డిప్రెషన్ కావడము, సూసైడ్లు చేసుకోవడం, ముఖ్యంగా మెడికోల్ కూడా సార్. వీళ్ళ యూత్కి అంతా మీరు ఏం చెప్తారు సార్? డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా కొంత స్ట్రెస్తో కూడుకున్నది. తర్వాత ఈ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ మామూలుగా మనము చూస్తుంటే ఆల్మోస్ట్ 700 to 800 మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. సో ది స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హ్యాస్ కమ్ డౌన్ బై ఎన్ఎంసీ. ఇదంతా కూడా టోటల్గా కొంత ఈ నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెరగడము, కరప్షన్ పెరగడము, దానివల్ల స్టాండర్డ్స్ ఆఫ్ ది మెడికల్ ఎడ్యుకేషన్ కొంచెం తగ్గింది. దానికి అనుగుణంగా మేము అప్పుడప్పుడు కూడా రెగ్యులర్గా చెకప్ చేసి వాట్ ఎవర్ ఈజ్ దర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి సో డెఫినెట్గా మేము దీనికి ముందుకు తీసుకొని పోతామని సర్ప్రైజ్ విజిట్స్ కూడా ఉంటాయి యాజ్ అ వైస్ ఛాన్సలర్గా. సో కొన్ని కాలేజెస్ దోస్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ విల్ గివ్ అవార్డ్స్. డెఫినెట్గా ప్రతి ఇయర్ కూడా డాక్టర్స్ డే, తర్వాత మెడికలే కాకుండా డెంటల్ డాక్టర్స్ను, ఆయుష్ డాక్టర్స్ను కూడా ఆయుష్ పర్టికులర్గా సత్యకుమార్ యాదవ్ గారి ఎవరి హెల్త్ మినిస్టర్ వల్ల ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో న్యూ కాలేజెస్ కూడా రావడం జరుగుతుంది. సో నా బాధ్యత మెడికలే కాకుండా డెంటల్, నర్సింగ్, తర్వాత ఆయుష్ కూడా దాని దినదినాభివృద్ధికి డెఫినెట్గా నా వంతుగా అనదర్ 2.5 yearsలో వాట్ ఎవర్ ఈజ్ దర్ సిగ్నిఫికెంట్గా నేను ముందుకు తీసుకొని పోతాను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.